చెప్పండి. ఇవన్నీ పెడుతుంది అందరికీ నమస్కారం. నా పేరు అన్నాథ్ బాబు. నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని. అనకాపల్లి ప్రస్తుతానికి కూరగాయల మార్కెట్కి వచ్చాము. ఎంతో కష్టపడి పండించినటువంటి రైతులకి ఈవేళ టమాటా ధరలు గిట్టుబాటు లేని పరిస్థితి వచ్చింది. 30 కేజీల టమాటా 200 రూపాయలు. అంటే ఎన్ని నెలలు కష్టపడితే రైతు 30 కేజీల టమాటా పండిస్తాడు. మరి ఇలా ధరలు ఉన్నాయి. వీటిని దాచుకోవడానికి ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాము. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టండి. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపడితే అమ్మగారు మిగిలిన అందులో దాచుకుంటారు. కష్టపడి పండించిన పంటని తక్కువ ధరకిచ్చి అన్యాయంగా నష్టపోతున్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతులు మనం కాపాడుకుందామని వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకి కూడా మేము వినిపిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ గెలిచిన తర్వాత 5 ఏళ్ళు ఉండి కావాల్సిన సంపాదించుకొని పోతున్నారే తప్ప ఈ రైతుకు ఒక కోల్డ్ స్టోరేజ్ కడతాము, రైతు అమ్మడానికి ఇంత దాస్తారు అందులోనే, తర్వాత ఎప్పుడైనా వాటికి ఉపయోగపడుతుంది ఆహారంగా అని చెప్పి ఏ ఎమ్మెల్యేకి లేదు. అనకాపల్లిలో రైతు బజార్ పెట్టమని నిరాహార చేసినప్పటికీ అదిగో ఇదిగో కడతామన్నారే తప్ప ఎక్కడా కూడా రైతు బజార్ పెట్టడానికి ఇంకా అలా నత్తనడుకు నడుస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అంటున్నారు. జనవరి 30 అన్నారు. జనవరి 30 అయిపోయింది. ఫిబ్రవరి కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. తక్షణమే స్పందించి అనకాపల్లిలో ఉన్న ఎమ్మెల్యే గారు ఈ టమాటాలన్నింటినీ కూడా అమ్మగా మిగిలింది. టమాటాయే కాదు, వంకాయ కూడా 50 కేజీలు వంకాయలు 300 రూపాయలు అడుగుతున్నారు. ఆ రైతు ఎంత కష్టపడతారు. ఆటో డబ్బులు కూడా రాలేని పరిస్థితి. ఇవాళ రైతు పరిస్థితి అలా అయిపోయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళు కొనుగోలు చేయడం కానీ లేదా వీళ్ళు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానీ చేపట్టాలి. రెండోది ఏంటంటే అనకాపల్లిలో చాలామంది ధనవంతులు ఉన్నారు. అయ్యా ధనవంతులారా, మీకు నమస్కారం. రైతులు కాపాడుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రై కొనండి. మీ చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి పంచండి. ఈ రకంగా కూడా రైతులు ఆదుకునే అవకాశం కలుగుతుంది. రైతు షాపుల్లో పెట్టండి. షాపింగ్ మాల్లో మీరు కొనుగోలు చేయడానికి వచ్చి వెళ్ళేటప్పుడు కిలో టమాటా 2 కిలో టమాటా ఇవ్వండి. వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. రైతు కూడా బాగుంటాడు. రైతులు కాపాడుకుంటే దేశం బాగుంటుంది. వ్యాపారస్తులు కూడా రైతుల మీద ప్రాణాభిమానాలు ఉంటాయి. కాబట్టి తక్షణమే అనకాపల్లిలో ఉన్న వ్యాపారులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రై కొన్న ఏదో ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి వీళ్ళకి ఒక రకమైన మీరు కొనుగోలు చేయడం, ఆ ప్రభుత్వం కొనుగోలు చేయడం, దాన్ని ఇలాగే టమాటా కూడా కొనుగోలు చేయాలని చెప్పి మేము ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తి ప్రభుత్వం మీద ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అనకాపల్లి సంపన్నులందరినీ ఒకసారి రైతు బజార్కి వచ్చి కూరగాయల మార్కెట్లో టమాటా ఒక్కొక్కరు రైతు కొంటారని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకున్నాను.